మరి బిడ్డ తన జ్ఞాపకార్థం ఉంటుంది. షీఈ్ నో మోర్, షీఈ్ విత్ గాడ్. సో అంటే బ్రతికున్న వారే మంచి పనులు చేయలేని పరిస్థితులు ఉన్న సమాజం ఇది. ఆ బిడ్డ ప్రభు దగ్గర సన్నిధానానికి వెళ్ళి కూడా సమాజానికి ఒక మంచి కార్యాన్ని చేయాలి అనేటువంటి ఆ యొక్క ప్రేరణ భగవంతుని దగ్గర నుంచి ఆ కుటుంబానికి వారు అనుగ్రహించి ఈ ప్రాంత వారికి ఒక సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా జీసస్ కాల్స్ చెన్నై నుంచి మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసు పిలుస్తున్నాడు. యేసు ఎందుకు పిలుస్తాడంటే మేలు చేయడానికి, ప్రేమించడానికి, స్వస్థపరచడానికి, తనతో కూడా మనను ఉంచడానికి. ఎక్కడ తను ఉండేది? నేను వెళ్ళి మీకు స్థలం నేను సిద్ధపరుస్తాను. ఐ జస్ట్ కీప్ మై ప్లేస్ ఫర్ యూ టు బీ విత్ మీ. నాతో పాటు మీరు కూడా ఉండాలని ప్రతి మానవుడు కోరుకునేది. ఎందుకంటే స్వర్గ ప్రాప్తులు అంటే భగవంతునితో ఉండాలనేటువంటి ఆశ ప్రతి మానవుడికి ఉంటుంది. మరి కాంతి రేఖ, ఆ పేరులోనే కాంతి రేఖ, అద్భుతం కదా. యేసు ప్రభు వారు మనం నిన్న చేసుకున్నామని క్రిస్మస్ ఒక 2 రోజుల కిందట. కాంతి రేఖ, కాంతి రేఖ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టార్, ఒక నక్షత్రం. కాబట్టి మార్గాన్ని చూపించి, మార్గం ఎలా చూపించగలం? కళ్ళుంటే చూడగలం. సో దేహానికి దీపం కన్ను. ఈ కాంతి రేఖను లేదా వెలుగును చూడాలంటే కన్ను చక్కగా ఉండాలి. మరి ఆ వృద్ధాప్యంలో ఎంత పెద్దోడికైనా కంటి చూపు కొంచెం తగ్గుతుంది. నీ చక్క కళ్ళ చూడలేవు. గాడ్ బ్లెస్ యూ సార్. సో ఒక్కోసారి నాకు బైబిల్ చదువుతూ ఉంటే కళ్ళు కనపడవు, మసకలు కనపడుతూ ఉంటాయి. సో వారు తిన్న ఆహారాన్ని మేము తినలేదు కాబట్టి సరైన చూపు మందగించడం లేఖన భాగాల్లో చూస్తాం. ఇస్సాకు తన కనుదృష్టి మందగించినప్పుడు ఆహారాన్ని తినాలని ఏశావును మాత్రం పిలిచి, కుమారుడా నువ్వు వెళ్ళి నా కొరకు మంచి ఆహారాన్ని సిద్ధపరచు, నేను దీవిస్తానంటాడు. ఆ మందదృష్టి వల్ల ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబుకి వెళ్ళిపోయాయి. మోసం ఏం చేయలేదు కానీ అమ్మ చెప్పిన మాట విన్నాడు అంతే. పాపం ఆయనే మోసగాడు కాదు. అమ్మ చెప్పింది. ఎందుకే తల్లి చాటు బిడ్డలు ఎప్పుడు దీవించబడతారు. తల్లి మాట వినాలి. తల్లి మాట తప్పనిసరిగా వినాలి. బిడ్డలు దీవెనలు పొందుకుంటారు. తల్లిదండ్రుల మాటలు వినాలి. అయితే ఇక్కడ జరిగిన వృత్తాంతంలో రెబెకా చక్కగా చెప్పుద్ది, యాకోబు నువ్వు అన్నలాగా వెళ్ళు అంటే జ్ఞానాన్ని, వివేచనని. పాపం యాకోబు మోసం చేయలే, తల్లి మాటను తూచా తప్పకుండా పాటించాడు అంతే. దట్స్ ఆల్. ఈజ్ నాట్ ఎ చీటర్. ఆ పేరు మోసగాడు, ఆ పేరుకున్న అర్థం అది. అన్నతో పాటు వచ్చేసాడు మడిం పట్టుకొని బయటికి. దట్స్ ఆల్. కాబట్టి ఈజ్ అ బ్లెస్డ్ మ్యాన్. కాబట్టి ఇస్సాకుకు మంద దృష్టి ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే కనుచూపు బాగా కనపడింది అనుకోండి, ఎవడరా నువ్వు, బయటికి పో, ఏశావు నువ్వు వచ్చావు, నువ్వు రా అనేవాడు. అనే పరిస్థితి లేదు అట్లా. కాబట్టి మంద దృష్టి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకరికి రావాల్సిన ఆశీర్వాదాలు